వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. మన భారతదేశంలో బంగారానికి ఇచ్చే ఇంపార్టెన్స్ మరి ఏ దేశంలో కూడా ఇవ్వరు. మిగతా దేశాలు బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మన దేశంలో మాత్రం అదొక పరువు ప్రతిష్టగా భావిస్తాం. కాబట్టి ఏ ఫంక్షన్ అయినా పెళ్ళైనా ముందుగా బంగారాన్ని మాత్రమే కొనాలి అనుకుంటాం. రోజు రోజుకు పెరుగుతూ పోతున్న బంగారాన్ని మిడిల్ క్లాస్ పీపుల్ కొనాలంటే బతుకు భారంగానే భావిస్తుంటారు. ఎప్పుడెప్పుడు బంగారం తగ్గుతుందా కొందామని ఆశగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. 50,000 ఉన్నప్పుడు 20,000కు పడిపోతుందో ఏమోనని, ₹1,00,000 50,000కు తగ్గుతుంది అని ఎదురు చూస్తుంటే బంగారం మాత్రం తగ్గేదేలే అంటూ ప్రతి సంవత్సరం 15% నుంచి 20% పెరుగుతూ పోతోంది. తగ్గుతుందన్న ఆశల మీద నీళ్లు చల్లుతోంది. మరి మధ్య సోషల్ మీడియాలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 50,000కే పడిపోతుందని కొందరు చెప్తుంటే, లేదు లేదు 2 లక్షలు 5 లక్షలు దాటుతుందని ఇంకొంతమంది చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో ఏది నమ్మాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన 50 సంవత్సరాలుగా చూసుకుంటే బంగారం ధర ఎప్పుడూ తగ్గలేదు. తగ్గితే ₹5 ₹10 తగ్గి 5,000 10,000 పెరుగుతూ పోతుంది. అలాంటిది సగానికి పడిపోయిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కొంతమంది నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా, థాయిలాండ్ లాంటి దేశాలు యుద్ధాలు ఆపేస్తే తగ్గుతుంది అని. అందులో వాస్తవం ఎంత అంటే మహా అయితే 10 నుంచి 15% తగ్గొచ్చు. అంటే ఇప్పుడున్న ₹1,00,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 90,000కు లేదా 85,000కు రావచ్చు. ఏదైనా దేశం ఆర్థికంగా దివాలా తీస్తే ఆ దేశంలో నిల్వ ఉన్న బంగారాన్ని అమ్మేస్తే ఇంకో 5% తగ్గొచ్చు. అప్పుడు మహా అయితే 80,000 వరకు తగ్గుతుంది. ఇంతకు మించి తగ్గే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇలా జరగాలంటే ముందుగా ఈ యుద్ధాలు ఆగాలి, లేదా ఏదైనా దేశం దివాలా తీయాలి. అలా జరగనంత వరకు ప్రతి సంవత్సరం 10 నుంచి 20% పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎలాంటి అపోహలు, గాలి మాటలు నమ్మకండి అని బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.